హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు ఇమ్రాన్. మీరు చూస్తున్నారు నెవర్ సెటిల్ మోటో వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వ్లాగ్ స్పెషల్ ఏంటంటే కొండవీడు ఫోర్ట్. మనకి ఇది వచ్చేసి గుంటూరు డిస్టిక్లో ఉంది. ఈ కొండవీడు ఫోర్ట్కి పైకి దాకా మనకి ఘాట్ రోడ్ వచ్చేసి 3.3 కిలోమీటర్లు ఉంది. ఆ తర్వాత మనం అక్కడికి వెళ్ళిన తర్వాత చూడడానికి ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి ఏంటి అన్నది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వ్లాగ్ వీడియోలో ఉంటుంది. నమస్కారం ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్కి మీరు న్యూగా విజిట్ చేసినట్లయితే మన యూట్యూబ్ ఛానల్లో రాబోయేటటువంటి న్యూ వీడియోస్ అన్నీ మిస్ కాకుండా చూసేందుకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. దాంతోపాటు పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్లో వచ్చేటటువంటి న్యూ వీడియోస్ అన్నీ మిస్ కాకుండా చూడవచ్చు. హలో ఫ్రెండ్స్, మీలో చాలామందికి ఈ పార్కు గురించి తెలియదు. ఇది వచ్చేసేసి మనకి కొండవీడు ఫోర్ట్ అంటే మన కొండకి ఫోర్ట్ అంటే కోటకి వెళ్ళేటప్పుడు దారి మధ్యలో ఉంటుంది. ఇది పార్క్ వచ్చేసేసి దీనికి మీరు చూడాలి అనుకుంటే దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్కి సంబంధించిన వ్లాగ్ వీడియో అయితే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, దాన్ని క్లిక్ చేసి చూడవచ్చు. లేకపోతే పైన ఐకార్డ్స్లో అయినా పెడతాను, అక్కడ నుంచి అయినా సరే చూడవచ్చు. దీనికి సంబంధించి అయితే నేను సపరేట్ వీడియో చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్న వ్లాగ్ వీడియో అయితే కొండవీడు ఫోర్ట్కి వెళ్ళేటటువంటి వ్లాగ్ వీడియో చాలా పెద్దదైపోయింది. సో దానివల్ల అయితే నేను దీని గురించి సపరేట్ చేయడం జరిగింది. ఇప్పుడైతే మనం కొండవీడు ఫోర్ట్కి వెళ్ళేటటువంటి రూట్లో ఉన్నాం. ఇక్కడ మనకి రైట్ సైడ్న బ్యానర్ వస్తుంది చూడండి. ఈ బ్యానర్ నుంచి మీరు రోడ్ వస్తుంది. బ్యానర్ క్రాస్ అయిన తర్వాత ఈ రోడ్లో నుంచి వెళ్ళామనుకోండి కొంచెం తొందరగా రీచ్ అవ్వచ్చు ఆ లొకేషన్కి. కాకపోతే ఆ రోడ్ అన్నది అంత బాగుండలేదు. సో నేను ఇటువైపు అయితే వెళ్తున్నాను. ఇటు నుంచి కూడా వెళ్ళొచ్చంట, ఒకసారి కనుక్కొని వెళ్ళిపోదాం. ఇటు నుంచి వెళ్ళాలి ఏంటన్నది. ఇక్కడ మనకి ఒక విలేజ్ లాగా వస్తుంది ట్యాంక్ దగ్గర నుంచి. ఫస్ట్ కాబట్టి మీరు ఈ వీడియో చూస్తే ఏంటంటే దీన్ని కంటిన్యూషన్ మీరు వెళ్ళిపోవచ్చు. అన్న కోటకి ఎటు వెళ్ళాలి? కొండవీడు కోటకి ఆయన అడుగు. కొండవీడు ఫోర్ట్కి ఎటు వెళ్ళాలి? పార్క్ వెళ్ళిపోవచ్చా? అయితే ఇక్కడ మనం లోకల్లో ఉన్నటువంటి పర్సన్ అడిగితే మీరు డైరెక్ట్ స్ట్రైట్ వెళ్ళిపోండి, ఈ రూట్ మనకి కొండవీడు ఫోర్ట్కి కనెక్ట్ చేస్తుందని చెప్పారు. సో అట్లానే వెళ్తున్నాం. ఇక్కడ మనకి వెళ్ళేటప్పుడు ఫోర్ట్కి వెళ్ళే రూట్లో మనకు ఒక దాబా కూడా ఉంది దగ్గరలో మనకి ఫోర్ట్ నుంచి. ఇక్కడ మనకి ఫుడ్కి అటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. అవి ఫుడ్ కూడా అవైలబిలిటీ ఉంది. ఇప్పుడైతే నేను మీకు ఆల్రెడీ చెప్పినటువంటి పార్క్ సంబంధించిన బ్యానర్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ బ్యానర్ నుంచి మనమైతే లోపలికి పోవాల్సి ఉంటుంది. నేను ముందు మీకు చూపించాను చూసారా, ఫస్ట్ ఎంట్రన్స్లో పార్క్ అన్నది. ఇక్కడ మనకి ఎంట్రీ ఫీజు వచ్చేసి పెద్దవాళ్ళకైతే 20 రూపీస్, చిన్నపిల్లలకైతే 10 రూపీస్ అని ఉంటుంది అని చెప్పి మనకు బ్యానర్ మీద అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడైతే మనం కొండవీడు ఫోర్ట్కి వెళ్దాం. ఫస్ట్ చూడొచ్చు మీరు, ఇక్కడ నుంచి అయితే మనకు స్టార్ట్ అయిపోయింది ఘాట్ రోడ్ అన్నది. ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ అయ్యి మన కొండ ఎండ్ వరకు, అంటే మనం ఈ రోడ్ లాస్ట్ వరకు అంటే దగ్గర మనకి 3.3 km ఉంది ఇక్కడ నుంచి మనకి డిస్టెన్స్ అన్నది. సో దీనికి సంబంధించినటువంటి మ్యాప్ మీకు పక్కన డిస్ప్లే చేస్తాను చూడండి. ఒకసారి ఎన్ని టర్నింగ్స్ ఉన్నాయి ఏంటన్నది మీకు కూడా ఒక అవగాహన వస్తుందిగా మ్యాప్ని చూస్తే. ఇప్పుడైతే మనమైతే స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడైతే మనం ఒక ఫస్ట్ టర్నింగ్ స్టార్ట్. ఇట్లా మనకు మల్టీ టర్నింగ్స్ ఉన్నాయి, చాలా టర్నింగ్స్ ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. మ్యాక్సిమం బండి పైకి వెళ్ళే కొద్దీ గేర్స్ అయితే 1, 2లోకి వెళ్ళిపోతున్నాం. నా వెహికల్ అయితే మరి కొన్ని వెహికల్స్ ఉంటాయి కదా, దాన్ని బట్టి ఇంజన్ని బట్టి కండిషన్స్ అన్నవి మారిపోతూ ఉంటాయి, అంటే స్పీడ్. ఇక్కడ నుంచి చూడొచ్చు మీరు కొండవీడు ఫోర్ట్ అన్నది ఎట్లా ఉందన్నది చూపిస్తాను చూడండి. ఇప్పుడు దాకా ఎంత దూరం ఎక్కామన్నది, ఎన్ని టర్నింగ్స్ ఇక్కడ నుంచి. ఇదిగోండి ఈ విధంగా ఉంది కింద వైపు. ఇంకా మనం పైకి పోయే కొద్దీ, అంటే కొండపైకి వెళ్ళే కొద్దీ మనకి లొకేషన్ వచ్చేసేసి ఇంకా బాగా కనిపిస్తూ ఉంటుంది. చాలామంది ఫ్యామిలీస్తో వచ్చారు. ఈ రోడ్న కార్స్ సైడ్న పార్క్ చేసుకొని ఫొటోస్ అవి దిగుతున్నారు. ఎక్స్ట్రా రోడ్ అయితే కొంచెం హార్డ్గానే ఉండిద్ది. ఇంకా పైకి పోయే కొద్దీ టర్నింగ్స్ అన్నవి చాలా షార్ట్ అవుతూ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి వెళ్ళేటప్పుడు. ఇక్కడ మీరు చూడొచ్చు టర్నింగ్స్ అన్నవి మ్యాక్సిమం ఫస్ట్ గేర్ సెకండ్ గేరే టర్నింగ్ దగ్గర. ఇంకా పైకి పోయే కొద్దీ ఇంకా వెహికల్ అయితే
అరవడం మొదలుపెట్టిద్ది. ఇప్పుడైతే మనం రీచ్ అయిపోయాం కొండపైకి. మనకి కొండ కింద నుంచి పైకి రావడానికి 3.3 km దగ్గర 8 నుంచి 9 minutes పడుతుంది. నాకైతే అంత టైం పట్టింది. మరి మిగతా వాళ్ళకి అంటే స్లో వచ్చే స్పీడ్ని బట్టి ఉంటుంది. ఇప్పుడైతే వెహికల్ అన్నది పార్కింగ్లో పెడదాం. పార్కింగ్లో పెట్టేసి ఇంకా స్టార్ట్ చేద్దాం. లోపలికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటుంది ఏంటన్నది చూపిస్తాను. ఇది మనకి లొకేషన్ అయితే మీకు చూపిస్తాను. అది ఇది కరెక్ట్గా మనకి ఎంట్రన్స్. బైక్ పార్కింగ్ అయితే అక్కడ ఉంది. ఇక్కడ పెట్టేసాం బైక్ పార్కింగ్. కొండవీడు ఫోర్ట్. కొండవీడు ఫోర్ట్ లోపలికి వచ్చిన తర్వాత మీకు వ్యూ అన్నది ఎట్లా ఉంటుంది అన్నది చూడొచ్చు. మామూలుగా అయితే అది మొత్తం తిరిగి వెళ్ళాలి. బైక్ అది వేసుకొస్తే బాగుండిద్ది. కాకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే మనం బైక్ అక్కడ పార్కింగ్ పెట్టొచ్చాం. ఇక్కడ నుంచి లోపలికి దిగాలి. ఇటు నుంచి దిగొచ్చు. కొంచెం రిస్క్, జాగ్రత్త దిగాలి. ఎందుకు రిస్క్ ఫేస్ చేయడం అంటే బై వాక్ వచ్చిన వాళ్ళు ఇటు దిగేయచ్చు, లేదంటే అటు నుంచి రావాల్సి ఉంటుంది. బై వాక్ నేను లోపల అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, అందువల్ల ఇటు వచ్చాను. సో ఇటు నుంచి అయితే నేను షార్ట్ కట్లో దిగుతున్నాను లోపలికి. నార్మల్గా అయితే అటు రోడ్ ఉంది, మీకు చూపించాను ఫస్ట్. అటు నుంచి దిగాలి. ఇక్కడ లోపలికి వచ్చాము. నార్మల్గా అయితే అటు నుంచి రావాలి. అదిగోండి అది రోడ్డు. ఇటు నుంచి ఇట్లా ఉంటుంది యూటర్న్లో. ఇది మనకి మనం బై రోడ్ రావాలైతే ఇదిగోండి ఇటు నుంచి నేను పైనుంచి అక్కడ నుంచి వచ్చేసేసి ఇట్లా వస్తుంది వెహికల్. ఇక్కడ దా తెచ్చుకొని ఇక్కడ పార్కింగ్ పెట్టుకోవచ్చు. మనకు అక్కడ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి ఆడే ఆపేసాను వెహికల్ అయితే. పార్కింగ్ ఏరియా అని చూడండి, ఇక్కడ వాహనాలు నిలుపు ప్రదేశం అని. ఇది టోటల్గా మనకి ఫోర్ట్ లోపలికి వెళ్ళడానికి అయితే అక్కడ ఉన్నట్టుంది ఫోర్ట్. పాటు ఇది మనకు వచ్చేసేసి ఫోర్ట్. ఇది లోపలికి అనుకుంటా దారి ఉంది అటు. తర్వాత ఇది పైకి ఎక్కి చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా ఉందన్నది. ఇటు ఉంది దారి. మొత్తం ఎట్లా ఉందన్నది రూట్ చూడొచ్చు. ఇదిగోండి మసీద్ అంట ఇది. ఇది మొత్తం మనకి వివింగ్ పాయింట్ చూడొచ్చు. ఇక్కడైతే చాలానే ఉన్నాయి. అండ్ చాలామంది ఉంటున్నారు. ఇవి మొత్తం చాలా లొకేషన్స్ ఉన్నాయి. అక్కడెక్కడో అక్కడ కూడా ఉన్నారు చాలామంది. టోటల్గా అయితే ఆల్ సైడ్స్ ఇట్లా ఉంది. ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నా. లోపల ఏదో ఇది ఉందంట లేక్ ఆ పక్క దట్ సైడ్. ఇదిగోండి ఇది. మరి ఎక్కడుందో లేక్, ఎక్కడ చూసాడో అతను. అదిగోండి ఫోర్ట్ అయితే అక్కడ ఉంది. పైకి ఎక్కుతున్నా. ఎక్కేసా. ఇప్పుడైతే ఇక్కడ నుంచి మీ వ్యూ పాయింట్ అన్నది చూపిస్తా చూడండి. దిగ్గోండి ఇది వ్యూవింగ్ పాయింట్ అయితే. అటు ఉన్నారు జనం, ఇటు ఉన్నారు. మనమైతే తిరగడానికి అయితే ఇక్కడ చాలా ప్లేస్ ఉంది. వన్ డే మార్నింగ్ వచ్చేసేయండి. వన్ డే మార్నింగ్ వస్తేనే మీకు మొత్తం అయితే కవర్ అవుతుంది. లేకపోతే మటుకి ఇక్కడ మొత్తం అయితే చూడలేము. నేను ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యాను. సో అయితే మొత్తం మ్యాక్సిమం నా వల్ల అయినంత వరకు లైట్ ఫెయిల్ అవ్వనంత వరకు, లైట్ ఆగిపోయినంత వరకు మీకు మొత్తం చూపిస్తాను. ఇప్పుడు కిందకి వెళ్తున్నా. చాలా డేంజరస్గా ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండి, చిన్నపిల్లలు వాళ్ళని తీసుకొచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటర్.
సారీ, మొత్తం చూడొచ్చు. చూస్తున్నారండి కొండవీడు చరిత్ర, నైసర్గిక పరిస్థితి, ఎక్స్ట్రా కొన్ని ఉన్నాయి. ఇది వచ్చేసేసి లోపలికి వెళ్తానా, లోపల ఎట్లా ఉంటుందో చూద్దాం. చీకటి పడిపోయిందిగా, మ్యాక్సిమం ఏం కనపడకపోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు ఏముంది ఇక్కడ ఏమున్నాయి, సిమెంట్ అది ఇది మొత్తం స్టాక్. మంచి 360 degreesలో ఇది మొత్తం అయితే వ్యూ. వాయిస్ కూడా చేంజ్ అయిపోతుంది ఇక్కడ చూడండి. ఇది ఆల్ సైడ్స్ వ్యూ చూస్తుంటే ఇంకా మనకి ఆ పక్క ఇంకొంచెం ఉంది ప్లేస్ ఫోటోలను చూపించడానికి, అటు వెళ్తున్నా. ఇది మనకి లేక్ అండి, మొత్తం 3 లేక్సే ఉన్నాయి అనుకుంటా ఇక్కడ. ఇది ఎక్కి చూస్తే చాలా ఉన్నాయి ఇక్కడ. మనం ఫుల్గా తిని వచ్చి ఇక్కడ మధ్యాహ్నం దాకా తిరిగేసి మళ్ళీ తిని మళ్ళీ తిరగాల్సి వచ్చింది. మీరు ఎంత తిన్న ఎనర్జీ మటుకి సరిపోదు. ఇక్కడ అయితే తిరగడానికి చాలా ఉంది, కాకపోతే హైట్ కాబట్టి కొంచెం ఎక్కువ క్యాలరీస్ వేస్ట్ అవుతాయి. పైకి వివింగ్ అంతా యూట్యూబ్ వీడియో పెట్టు, కొంచెం హైట్ ఎక్కువగా ఉంది. ఎవరు ఇంకా హైట్ ఎక్కారు నాకన్నా. ఇదిగోండి అక్కడ నుంచి చూడండి ఫోర్ట్, అక్కడికి వెళ్ళాలి ఇంకా. టోటల్గా అయితే ఇది ఆల్ సైడ్స్ వ్యూ. కాసేపు రెస్ట్ తీసుకున్నాం. ఇదైతే పైన నేను ఇప్పుడు చూపించింది, అక్కడ నుంచి అయితే ఎగ్జిట్ అయిపోతున్నా కింద. ఇదిగోండి అది నేను చూపించాలనుకున్నటువంటిది వివాడం చూడండి, అది చూపిద్దాం అనుకుంటున్నా. కాకపోతే దానికి అట్లా మొత్తం ముందు నుండి తిరిగి అట్లా రావాల్సి వస్తుంది. టోటల్గా వివింగ్ పాయింట్ ఇది సెంటర్, అది వచ్చేసేసి ఎంట్రన్స్. అక్కడ నుంచి ఇప్పుడు మనం వెళ్ళిన రూట్ వచ్చేసి వీళ్ళిద్దరు వెళ్తున్నారు లోపలికి. ఇటు 90% అయితే కవర్ అయిపోయింది. ఇది మనకి ఎంట్రన్స్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది ఇటు నుంచి వెళ్దా, ఇట్లా చూపిస్తూ వెళ్ళొచ్చు. ఇటు నుంచి ఇందా నేను దిగిన రూట్ అది, అటు నుంచి అయినా వెళ్ళొచ్చు, లేదు ఇటు నుంచి అయినా సరే లోపలికి అయితే పైకి అయితే వెళ్ళిపోవచ్చు. నార్మల్గా వెహికల్ రావాలైతే బై రోడ్డు ఇట్లా వస్తుంది యూటర్న్లో. కోతులు అయితే తెగ ఉన్నాయి ఇక్కడ, ఎక్కలేకపోతున్నాయా. వచ్చేటప్పుడు మటుకి ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకుని తెచ్చుకోండి, ఇక్కడ తిరిగిడికి ఎనర్జీ మొత్తం లాస్ అయిపోతుంది. ఇటువైపు ఫోర్ట్ ఉంది, అది కూడా చూపిస్తాను చూడండి. ఇది మెయిన్ ఎంట్రన్స్ నుంచి వచ్చేటప్పుడు తగిలిద్ది ఇది. మనకి మెయిన్ ఎంట్రన్స్ ఏంటి, లేదు ఇది యూట్యూబ్, అది మెయిన్ ఎంట్రన్స్. మనం అక్కడి నుంచి వచ్చాం, ఇక్కడ ఉన్నాం ప్రస్తుతం. సారీ లిందా తగలింది రాదా.
ఇంకా మెయిన్ బైక్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళి కలుసుకుందాం. ఇప్పుడు మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఫస్ట్ వచ్చేసేసి ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనమైతే ఇట్లా వచ్చేసేసి ఇక్కడ ఇటు నుంచి బై వాక్ ఇటు నుంచి అయితే వెళ్ళిపోవచ్చు. మీరు ఏమన్నా వెహికల్ వేసుకురావాలైతే ఇట్లా యూటర్న్లో వచ్చేసేసి అక్కడ పర్సన్స్ కనిపిస్తున్నారు చూడండి, అక్కడికి రావాలి. వచ్చేసేసి ఇట్లా దిగేసాం. ఇది స్పాట్ అయితే. అక్కడ చాలామంది కనిపిస్తారు చూడండి కింద మీకు. అది అక్కడికైతే వెళ్ళి మొత్తం అయితే ఇప్పుడు మీకు చూపించిన ప్రదేశాలు మొత్తం ఈ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇట్లా ఉంటాయి. ఇదైతే మెయిన్ ఎంట్రన్స్. ఇదే వ్యూ మీకు 360 డిగ్రీస్లో కూడా వస్తుంది. మీరు దాన్ని చూడడం అయితే మొత్తం క్లియర్గా ఇక్కడ వీవింగ్ పాయింట్ అన్నది ఎట్లా ఉంది ఏంటన్నది మొత్తం ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఇక్కడికి వచ్చి చూడాల్సిన ప్రదేశాలు మొత్తం చూడవచ్చు. ఇది మనకి మెయిన్గా ఎంట్రన్స్ అయితే ఇది. ఇటు నుంచి లోపలికి వెళ్ళాం. ఇప్పుడు ఇటు నుండి ఎగ్జిట్ అయిపోతున్నాం. ఇది మనకి టోటల్గా ఎంట్రన్స్ రూట్ చూడొచ్చు ఇక్కడ ఎట్లా ఉందన్నది మీరు. బ్యాక్ సైడ్ ఇక్కడ చూడొచ్చు మొత్తం. ఇదైతే మనకి ఎంట్రన్స్. ఇక్కడ కార్ వెళ్తుంది చూడండి ఇక్కడ మీరు. ఇది రోడ్డు. ఈ రోడ్ నుంచి అయితే మనం లోపలికి వస్తాం. ఇప్పుడైతే ఇంకా ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోతున్నాం. ఇప్పుడైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం బ్యాక్ టు హోమ్. ఎగ్జిట్. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ వెహికల్స్ అన్ని పార్క్ చేసాను చూడండి. ఇక్కడ పార్క్ చేయొచ్చు. ఇక్కడ వెనక మన కన్స్ట్రక్షన్ జరుగుతుంది, దానివల్ల ఎగ్జిట్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఇంకా బ్యాక్ వెళ్ళిపోతున్నాను. వెళ్ళే దారిలో మనకి మధ్యలో వచ్చేసి పార్క్ ఒకటి ఉంది. దాని గురించి కూడా మీకు అది కూడా కవర్ చేస్తాను ఈరోజే. దాని గురించి సపరేట్ వీడియో చేస్తాను, ఎందుకంటే ఇది లెంత్ చూసారు ఇప్పటికే చాలా పెద్దదైపోయింది. సో దానివల్ల దాని గురించి సపరేట్ వీడియోని చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో అన్నది నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ చేయండి. దానివల్ల మన వీడియో అన్నది ఇంకొంతమంది ఎక్కువ మంది వరకు రీచ్ అవుతుంది. దాంతోపాటు మన ఛానల్కి మీరు న్యూగా విజిట్ చేయడం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.